ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే 54,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది రూపాయి చేసింది చారణ విమర్శించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఆలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత మొట్టమొదటిసారిగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ అర్చకులు ఈవో పూర్ణకుంభ స్వాగతం పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వాగ్దానాల పేరిట ఊరడింపు తప్ప వారు చెప్పుకుంది రూపాయి చారణ అవుతే చేసింది చారణ మాత్రమే. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ 12 మాసాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే మేము ఒక సంవత్సరంలో 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. 1,25,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు. సంవత్సరం కాలంలో 500కే గ్యాసులు ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి లబ్ధి చేకూర్చాలని ఉచిత బస్సు కానీ 500కే సిలిండర్ కానీ ఇవ్వడం అనేది ఈ దేశ చరిత్రలో మహిళలకు ఇచ్చినటువంటి బహత్తరమైన కార్యక్రమం. 200 లోపు యూనిట్లో కరెంటు కాల్చుకున్న వారు కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. ఇది కాకుండా 10 సంవత్సరాల్లో వాళ్ళు 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఒక సంవత్సరంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చాం.